హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. బెంగళూరు సిరీస్ లో పార్ట్ 3. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడే కార్తిక్ సితారా ఎంగేజ్మెంట్ వ్లాగ్. సో గైస్, మేమందరం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాము. టిఫిన్ గురించి చూస్తున్నాం అనమాట. చాలా ఆకలేసేస్తుంది. చాలా త్వరగా రెడీ అయ్యామన్నమాట ఫంక్షన్కి. ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే ఏదో ఒకటి డైలాగ్స్ కానీ, కామెడీ కానీ, ఫన్ కానీ ఇంకా క్రియేట్ అవుతూ ఉంటుంది కదా, అదే చేస్తున్నాం అనమాట. నవీన్ వేసుకుంటున్నారు. వీడు చెప్తూ ఉంటాడు, నేను మీ అందరికన్నా బెటర్ ఉంటాను అందగాన్ని అని చెప్పి. సో దానివల్ల వాళ్ళు వేసుకుంటున్నారు అనమాట. నీకు అని సినిమా లేదు అని. అయ్యో, మా తమ్ముడు కొంచెం కెమెరా చూస్తే కంగారు పడతాడు అనమాట. మీరే చూడండి వాడిని. సో బెంగళూరులో నాకు టిఫిన్స్ అనేవి నచ్చవు అనమాట. ఎందుకంటే అక్కడ బాగోవు. మన సైడ్ ఆంధ్ర సైడ్ ఇడ్లీ ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. అటు సైడ్ అయితే కొంచెం మైదా వేస్తారు, అవి స్పాంజీగా ఉంటాయి. నాకు అస్సలు నచ్చదు. సో మేమందరం మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఏం తినేస్తామని చెప్పి ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేసి ఆ తర్వాత దోశ వడలోకి వచ్చామన్నమాట మేమందరం. ఈ హోటల్లో నేను బయట తిన్న ఇడ్లీ కన్నా చాలా బెటర్. మన సైడ్ ఆంధ్ర స్టైల్ కొంచెం అనిపించింది అనమాట. ఇడ్లీ అయితే ఈ హోటల్లో బాగుంది. అండ్ సాంబార్ అయితే చాలా చాలా బాగుంది. చట్నీ కూడా బాగుంది. సో ఇదన్నమాట 3 సెట్ దోశ. అండ్ తర్వాత ఇది దోశ. చూడండి, మన సైడ్ అసలు దోశ అనేది ఇలా ఉంటుందా? అసలు ఉండదు. సో మా ఫ్రెండ్స్ అందరూ దోశ ఆర్డర్ చేశారనమాట. వాళ్ళకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు. చాలా గట్టిగా ఉందని అంటున్నారు. మరి గట్టిగా ఉంది. సో నేను మార్నింగ్ దోశ తిన్నాను అనమాట. నాకు హెవీ అనిపిస్తుంది. సో నేను వడ చెప్పుకున్నా. వడ అయితే చాలా బాగుంది. సో లేట్ అయిపోతుందని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు టిఫిన్ చేయడానికి. అది మళ్ళీ తిడతారని చెప్పి. కానీ ఇక్కడ రివర్స్లో అయింది. పెళ్లి కూతురు వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు. అమ్మయ్య, మేము లేట్ అవ్వలేదు అనుకున్నాం. కానీ తాతయ్యలు ఊరుకోలేదనమాట. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏంటి మీరు అసలు రావట్లేదు ఏంటి అని చెప్పి. తర్వాత చిన్నగా ఫన్ చేసుకుంటున్నారు వీళ్ళు ముగ్గురుని. సో పెళ్ళికొడుకి లోపల ఫోటో సెక్షన్ స్టార్ట్ చేశాడు, ఖాళీగా ఉన్నాడని చెప్పి. ఫొటోస్ అవి మంచిగా తీసుకుంటుంటే తాతయ్యలు వెనకాల నుంచి సెటర్లు వేస్తున్నారు వాడికి. సో పెళ్లి కూతురు వచ్చే ముందు వీడు ఫోటో సెక్షన్ తీసుకుంటున్నాడు అనమాట. ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా. సో ఫైనల్గా పెళ్లి కూతురు వచ్చేసింది. తన పేరే సితారా అనమాట, వాడి వైఫ్. సో ఇద్దరు చాలా మంచిగా ఉంటారు. ఫైనల్గా వీళ్ళిద్దరూ కష్టపడి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకుని ఫైట్ చేసుకుని ఈ రోజున వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో ఒప్పించి ఫైట్ చేసి దాన్ని అరేంజ్ మ్యారేజ్ కింద క్రియేట్ చేసుకుని అంతా చెయ్యాలంటే చాలా కష్టపడాలి కదా. అందులో వీళ్ళిద్దరూ చాలా కష్టపడి ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి కదా రింగ్స్ కూడా. మాస్క్ ఎందుకు పెట్టుకుంటాను? బ్లాగ్ మాస్క్ పెట్టదంటే బ్లాగే. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల అంకుల్ ఆంటీకి తీస్తున్నాడు అనమాట కెమెరామ్యాన్ ఎవరో కాదు, మా చిన్నుగడ ఫ్రెండ్ అనమాట. తన నేమ్ వచ్చేసి మర్చిపోయిన స్వామి. సో స్వామి అన్నమాట. సరే, వీడు క్యామ్లో యాక్ట్ చేస్తున్నాడు. చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు అనమాట. వాడు పనిలో వాడు ఉన్నాడు. మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా. మోడీ అంటే అమిత్ షా అని మోడీ తాదంట. సో వాటితో కొంచెం స్పెండ్ చేసి తర్వాత వాడిని బాగా ఆడుకుని ఇంకా ఫుడ్కి వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్ అందరూ ఉంటే మనకు ఒక మంచి వైబ్ ఉంటుంది. అండ్ తర్వాత ఫన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. అదే జరిగింది ఆ రూమ్లో. నమస్కారం. బెంగళూరు. మేము ఇవాళ కార్తిక్ ఎంగేజ్మెంట్కి వచ్చాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాగే ఒక 3-4 ఎంగేజ్మెంట్లు చేసుకుంటూ వీడియోలో సంతోషంగా ఉంది కాక.
ఇంకా ఫుడ్ విషయంలో లేట్ చేయకూడదు కదా, కరెక్ట్గా టైం తినాలి. ఎందుకంటే మా బ్యాచ్ అందరూ ఫుడ్డీస్ అనమాట, ఎప్పుడూ లేట్ చేయరు, కరెక్ట్ టైం తింటారనమాట అందరూ. సో మాకు కూడా ఆకలేస్తుందని చెప్పి వెళ్ళిపోయాం. సో ఐటమ్స్ అనేవి చాలా బాగున్నాయి, మంచి టేస్టీగా ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది గులాబ్ జామ్, ఇంకా ఆంధ్ర బజ్జీ అనమాట అందులో. అండ్ ఇంకో విషయం, బొబ్బట్ కూడా వేశారు. బొబ్బట్ మీద కొంచెం గీ అది వేస్తున్నారు అనమాట. నాకు గీ నచ్చదు కాబట్టి నేను నార్మల్గా తిన్నాను. బొబ్బట్ కూడా చాలా బాగుంది. సో ప్లాస్టిక్ ప్లేట్స్ కన్నా అరిటాకులో తినడం చాలా మంచిదన్నమాట, హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు. అదేంటి అడగకండి, నాకు తెలీదు, నేను విన్నానంతే హెల్త్కి మంచిదని చెప్పి. సో బొబ్బట్టు బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం కొబ్బరి వేయడం వల్ల మన ఆంధ్ర వాళ్ళకి కొంచెం సెట్ అవ్వదు. అది కొంచెం అటు సైడ్ వెళ్ళి తింటే మనకి కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ అందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట, మధ్య మధ్యలో ఏంటి కొంచెం షార్ట్ వీడియోస్లా వస్తున్నాయి అని చెప్పి. షార్ట్ వీడియోసే అవి, వాటికి క్రియేట్ చేస్తున్నాను, తర్వాత ఇందులో కూడా పెడుతున్నా అనమాట. రెండు సెపరేట్ అంటే కొంచెం డబల్ స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల నాకు అంత కంఫర్ట్ లేదు. అదే ఇందులో చూపించింది కూడా ఇందులో చూపిస్తే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట. సో లంచ్ చేస్తున్న తర్వాత కేక్ కటింగ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. మంచిగా చేద్దాము, కొంచెం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు మా వాళ్ళందరూ. ఈ లోపల కిందన వీళ్ళు పైన కేక్ అది సెట్ చేస్తూ ఉన్నారు. చిన్ను స్వామి కళ్యాణ్ సెట్ చేస్తున్నారు అనమాట. చిన్ను ఎవరో కాదు, కార్తిక్ వాళ్ళ తమ్ముడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా వాడు. సో తాజ్ ఎక్కడున్నా మామూలుగా ఉండదు అనమాట, ఫన్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటాడు. మనం నవ్వలేక చావాలంతే ప్రతి ఒక్కరు. సో ఆ పక్కనున్న ఒక కొంగలా ఉంది, దాన్ని తెచ్చి ఇదిగో గిఫ్ట్ రైట్ తీసుకురని చెప్పిస్తున్నాడు అనమాట. చాలా ఫన్ చేస్తున్నాడు మనిషి. ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ కదా. సో కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ, తాజ్ వాళ్ళ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు అంటే మా బ్యాచ్లో సాయాల ఫ్యామిలీ కానీ ప్రతి వాళ్ళ పేరెంట్స్ అందరూ మాతో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతారనమాట. సో మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మంచి ఫ్యామిలీగా ఉంటాము, ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండం అనమాట. ఆంటీ వాళ్ళతో కానీ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, వెటకారాలు కూడా ఆడుకుంటూ ఉంటాము, అంత మంచిగా ఉంటాము. సో గైస్, కేక్ కటింగ్కి నేను వీడియో తీసుకుంటానని చెప్తే తాజ్ వీడియో తీయకుండా రకరకాలుగా ట్రై చేశాడు. నేను ఒకలా చెప్తే తను ఒకలా తీసాడు అనమాట. తన క్రియేటివ్ని మీరే చూడండి. సో మా అందరికీ సెలబ్రేషన్లో కొంతమంది లేరనమాట. మా ఫ్రెండ్స్లోనే చాలామంది రాలేదు, ఇంకా సుష్మా కూడా రాలేదు, సందీప్ వాళ్ళ వైఫ్ తను కూడా లేదనమాట. కొంచెం అంటే వాళ్ళు లేరు అన్న లోటు తెలిసింది, కానీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, సితారా వాళ్ళ పేరెంట్స్ ఏరి అని చెప్పి. సో చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడండి. సితారా పక్కన ఉన్న వాళ్ళు సితారా ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళ పక్కనే ఉన్నది అంకుల్ ఆంటీ అనమాట, సితారా పేరెంట్స్ వాళ్ళు. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత కొంచెం సేపు ఉండి తర్వాత ఇంక స్టార్ట్ అయిపోయాం. డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని, ఎందుకంటే మేము సాగర్కి వెళ్ళాలి, అక్కడ వీడియో తీసుకోవాలి, షార్ట్ వీడియో. సో ఇక్కడ నుంచి జాలహల్లి నుంచి ఆ ఏరియా మర్చిపోయిన అబ్బా, సాగర్ ఏరియా, అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుందంట. మళ్ళీ అక్కడ నుండి మేము మళ్ళీ మార్తల్లి వెళ్ళాలి, ఎందుకంటే మేము పీజీస్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మేము వండర్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. దానివల్ల మేము త్వరగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో చెప్తున్నా కదా, సిటీస్ బాగుంటాయి, మెట్రో సిటీస్ చాలా బాగుంటాయి, కానీ ట్రాఫిక్ విషయంలోకి వస్తే వామ్మో ఇంకా అయిపోతాం. ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉందో, గంటలు గంటలు అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. ఏదో ఒకలాగా ఫైనల్గా ఇంకా మేము చేరుకున్నాం అనమాట సాగర్ దగ్గరికి. సో వీళ్ళిద్దరిని నేను వీడియో తీస్తున్నాను, వీడియోలో పడండి అని చెప్పి వీళ్ళిద్దరూ యాక్షన్ చేస్తున్నారనమాట షార్ట్స్లోకి, ఇన్స్టా రీల్స్లోకి. సో అందరికీ ఇక్కడ వడాపావ్ అది నచ్చింది, నాకు రివర్స్ అనమాట. నాకు మ్యాంగో జ్యూస్ నచ్చింది, వాళ్ళకి నచ్చలేదు అంట సరిగ్గాని అంతగాని. నాకైతే మ్యాంగో జ్యూస్ అనేది బాగా నచ్చింది.
ఇంకా చెప్పాలి అంటే నాకు వడపావ్ నచ్చలేదు, గీ వేయడం వల్ల ఏంటో తెలియదు కానీ నాకు అది అంతగా నచ్చలేదు. మిగతా వాళ్ళందరికీ మంచిగా నచ్చింది. సో మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం అనమాట. కమల్ హల్లీకి వచ్చాము. అక్కడ ఆల్బియన్ రెస్టారెంట్లో మేము ఫుడ్ తిన్నాం అనమాట. టేస్ట్ అయితే ఓకేగా ఉంది, నాకు పర్లేదు, బాగానే నచ్చింది. కానీ మా వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయారు ఫుడ్ విషయంలో. మొత్తం ఫుడ్ అనను కానీ బాగాలేదని చెప్పి, ఓన్లీ సూప్ బాగుంది, ఇంకా స్టార్టర్ కూడా బాగుంది. బిర్యానీ కొంచెం అంతగా నచ్చలేదు మాకు ఎవరికి. ఆడు వడ్డించమంటాడు ఒకడే పెట్టుకుంటాడు. సో గైస్, మీరు అందరూ కేబుల్ బ్రిడ్జ్ని చూసారా? ఇదే అన్నమాట కేబుల్ బ్రిడ్జ్. ఇంకా క్లియర్గా తీద్దామంటే ఇంక మేము ట్రావెల్లో ఉన్నాం కదా, నాకు వీలైనంత వరకు నేను తీసాను. ఇదే సేమ్ హైదరాబాద్లో కూడా ఉంటుందంట. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూడండి. కానీ చాలా బాగుంది. సిటీకి దీనివల్లే అందం వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే మా చింటూ బర్త్డే అనమాట. మేము ప్లాన్ చేసాము, మార్తెల్లిలో ఉన్నాం కదా మేము పీజీస్లో. సో అక్కడ బయట బైక్ పెట్టి ఇంకా మేము ప్లాన్ చేసాం అనమాట. తను మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఏంటంటే చింటూ అంటున్నావు ఏంటి తాజ్ని అనుకుంటున్నారా? మేము అలాగే పిలుచుకుంటాం. తను నన్ను చిమ్కి అంటాడు, నేను తన్ని చింటూ అంటా అనమాట. సో అంతే. హ్యాపీ బర్త్డే టు you, happy birthday to you, Tajuddin. చూసుకోలేవు రోడ్లోకి వెళ్ళిపోతాను మరి. వద్దా ఏం సరిపోతుంది నువ్వు వెళ్ళు, చాయ్ వెళ్ళరా నువ్వు వెళ్ళు. తర్వాత తర్వాత గర్ల్స్ ఆడగుంట్లో మీరు మొగ్గొంట్లా? సో తాజ్ బర్త్డే సెలబ్రేట్ అయిన తర్వాత రామేశ్వరం కేఫ్కి వెళ్ళాం అనమాట. నైట్ ఆకలేసింది మాకు. అది అంటే అది సాటిస్ఫైడ్గా తినలేదు కదా, దానివల్ల మాకు ఇంకా సరే నైట్ టైం టిఫిన్స్ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాం అందరం. సో రామేశ్వరం ఫుల్ వీడియో కావాలంటే నేను షార్ట్లో కానీ లేదంటే ఇన్స్టా రీల్లో కానీ పెడతాను, మీరు వెళ్ళి చూసేయండి. సో నేను బిస్మిల్లాబాద్ తిన్నాను. ఇంకా వాళ్ళు గీ ఇడ్లీ, తర్వాత సాంబార్ ఇడ్లీ, మేబీ బటన్ ఇడ్లీ అనుకుంటుంది, అది కూడా వాళ్ళు తిన్నారు. మేమందరం ఇంక తినేసి పీజీస్కి వచ్చేసాం. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మంచి అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో. మీరు ఖచ్చితంగా మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అలానే ఇంకో విషయం, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోద్దేటి. బాయ్.